భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్టులో శుభ్మన్ గిల్, ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జానీ బెయిర్స్టో గిల్ ను మరోసారి కెలకటంతో దానికి గిల్ గట్టిగానే సమాధానమిచ్చాడు. ఈ మొత్తం సంభాషణపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే ఆండర్సన్ తనకు మధ్య జరిగిన సంభాషణను గురించి మాట్లాడేందుకు దీని గురించి ఇద్దరం బయట పెట్టకుండా ఉంటేనే బెటర్ అని వ్యాఖ్యానించారు. కానీ ఆ మాటల యుద్ధాన్ని ఆండర్సన్ బయట పెట్టాడు. ఆ రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పేశాడు. తానే మొదట గిల్ ను స్లెడ్జింగ్ చేసినట్లు అంగీకరించాడు. ఆ రోజు గిల్ సెంచరీ చేశాక తాను మాట అన్నానని చెప్పాడు. భారత్ బయట నువ్వు పరుగులు చేస్తావా, నీకు అసలు అక్కడ రన్స్ ఉన్నాయా అని అన్నారని చెప్పాడు. దానికి బదులుగా నీకు రిటైర్ అవ్వడానికి టైం దగ్గర పడిందని గిల్ కౌంటర్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన 2 బంతులకే గిల్ ను అవుట్ చేశానన్నాడు. ఈ ఘటన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా జానీ బెయిర్స్టో గిల్ ను మరోసారి కవ్వించే ప్రయత్నం చేశాడు. ఆండర్సన్ ను రిటైర్మెంట్ గురించి ఏమో అన్నావట, అతడి బౌలింగ్ లోనే అవుట్ అయ్యావు కదా అని అడిగారు. దీనికి బదులుగా గిల్ సైతం గట్టి కౌంటర్ ఇచ్చాడు. నేను సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాను, నువ్వెన్ని చేశావని కామెంట్ చేశాడు. అప్పుడే కలగ చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఏవో కొన్ని పరుగులు చేశాడని ఎగిరెగిరి పడుతున్నాడని పంచ్ వేశాడు. మొత్తానికి గిల్, ఆండర్సన్, బెయిర్స్టో మధ్య జరిగిన గొడవ సస్పెన్స్ వీడిపోయింది. ఆండర్సన్ స్పందనతో దీనికి సమాధానం దొరికింది. కాగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా 4-1తో సొంతం చేసుకుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్లంతా సిద్ధమవుతున్నారు.